హాయ్ ఎవ్రీవన్. ఏపీ టెట్ ఆర్ డిఎస్సి కొరకు ఈవీఎస్ క్లాస్ 3 యూనిట్ 2 మన చుట్టూ ఉన్న మొక్కలు ప్రాక్టీస్ బిట్స్. మొక్కకి వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు మొదలైన భాగాలు ఉన్నాయి. వేర్లు నేలకు దిగువన ఉంటాయి. ఇవి మొక్క భాగాలు అన్నింటిలో ముఖ్యమైనవి. ఇవి నేలలో లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క కాండం, ఆకులకు పంపుతాయి. మొక్కలకు ప్రతిరోజు తగినంత నీళ్లు పోయాలి, లేకపోతే అవి చనిపోతాయి. వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది. మొక్కకు ఊతం ఇస్తుంది. టమాటా మొక్క కాండం సన్నగా ఉంటుంది. దీని చుట్టూ నూగుగా ఉంది. మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలు లావుగా, కొన్ని మొక్కల కాండాలు సన్నగా ఉంటాయి. మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారతాయి. ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటాం. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఉదాహరణ గులాబీ, మందార. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణ తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణ ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ. ఆకులు మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఆకు యొక్క వివిధ భాగాలు గమనిస్తే అగ్రం, అంచు, ఈనె, కాడ. అగ్రం, అంచు, ఈనె, కాడ. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా, ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి. ఆకుల వల్ల ఉపయోగాలు. మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులను తింటాం. తేయాకులతో టీ తయారవుతుంది.
వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ట్ చెట్టు వంటి ఆకులను బిస్తర్లు, పాత్రలు తయారీలో ఉపయోగిస్తారు. రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తాం. కింద పడ్డ ఆకులు, వాడి పారేసే ఆహార పదార్థ వ్యర్థాలు, గుడ్ల పెంకులు మొదలైన వాటితో గుంటలో తయారు చేసిన ఈ పదార్థాలు అన్నీ కలిసి కుళ్ళి ఎరువుగా తయారవుతుంది. ఈ ఎరువును మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి వాడతారు. పువ్వులు పళ్ళుగా మారతాయి. చాలా పళ్ళల్లో గింజలు ఉంటాయి. ఆ గింజల్ని నేలలో నాటినప్పుడు తిరిగి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. మొక్కను భద్రంగా ఉంచాలనుకున్నప్పుడు సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. మొక్కకు నీరు, ఖనిజ లవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరం. మొక్కలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి, మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. మనం విడిచిన గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను అవి పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ను మనకిస్తాయి. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేలకోతకు గురి కాకుండా కాపాడతాయి. మనం ఏమి నేర్చుకున్నాం? వేర్లు, కాండం, మొక్కలు, వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైనవి మొక్కల వివిధ భాగాలు. మొక్క ప్రతి భాగము ఒక ప్రత్యేక పనిని నిర్వర్తిస్తుంది. వేర్లు మొక్కలో అతి ముఖ్యమైన భాగం. ఇవి మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాలని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. కాండం వేర్లు పీల్చుకున్న లవణాలని, నీటిని కాండం మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్కకు ఆసరా ఇస్తుంది. మొక్కల కాండాలు విభిన్నంగా ఉంటాయి. లావు కాండం కలిగిన మొక్కల కాండాలను మ్రాను అంటాం. మామిడి, రావి మరియు వేప మొదలైన చెట్లు మానులు కలిగి ఉంటాయి. ఈ మానులు బెరడుతో కప్పబడి ఉంటాయి. ఆకులు మొక్కల ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. అన్ని ఆకులకు ఈనెలు ఉంటాయి. ఆకులు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ని విడిచిపెడతాయి.